తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. ప్రేమించి మోసం చేశాడని చెప్పేసి మనస్తాపానికి గురై విహారిక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మీర్పేట్ పోలీస్ స్టేషన్లోనే కిషోర్ ఉన్నాడు. కిషోర్ని నిన్న అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెకు సంబంధించిన కొన్ని వాట్సాప్ చాటింగ్స్, మెసేజెస్, చనిపోయే ముందు పెట్టినటువంటి స్టేటస్, వీటన్నిటి ఆధారంగా కిషోరే ఆమె చావుకు కారణం అని చెప్పేసి కూడా పోలీసులు కూడా నిర్ధారించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత కొంత కాలంగా కూడా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి పైన ఆస్తులు ఉండడం, ఆ ఆస్తులు తిరిగి తల్లిదండ్రులపై రిజిస్ట్రేషన్ చేయడంతో నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి కూడా ఆయన నిరాకరించి ఆ పెళ్లి పేరెత్తితే దాటవేస్తూ చీటింగ్ చేసి మోసం చేశాడని చెప్పేసి కూడా మనస్తాపానికి గురయ్యి విహారిక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారి ఇంటి పక్కన ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు వీళ్ళిద్దరు, ఎందుకు పెళ్లికి నిరాకరించారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నది ఆమె. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నది. ఆమె వెనకాల వాడే ఆమెని ప్రేమించడం, అది ఎట్లా చేసినా మాకు కూడా తెలియదు, కానీ ప్రేమించిండు. అప్పటి నుంచి ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ ప్రజెంట్ ఇప్పుడు కూడా నడిచింది. మధ్యలో ఏం పెళ్లి చేసుకుంటా అని అందరికీ చెప్పిండు, పబ్లిక్కి తెలుసు, అందరికీ తెలుసు పెళ్లి చేసుకుంటా 2 months బ్యాక్ 1 month ఏమవుతుంది పెళ్లి చేసుకోను అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో పోయి కాలు పట్టుకున్నా కానీ నేను చేసుకోనని అంటుండు. ఎందుకని అంటే ఆ అమ్మాయి చెప్పింది, ఇట్లా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇంట్లో పేరు మీద నేను ఇల్లు రాసిన, గిఫ్ట్ ఇచ్చేసిన, ఇప్పుడైతే నా దగ్గర ఏం లేదంటే అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అమ్మాయిని వద్దానికి అని అందు. ఏం చేస్తాడు కిషోర్, ఏం చేస్తాడు? ఇంటి పక్కనే ఉంటారు అసలు? కిషోర్ రాజురాల్పల్లి ఉంటాడు, వైఎస్ఆర్ కాలనీ దిక్కు ఆడుంటాడు. ఆడికెళ్ళి మామూలుగా అక్క బావ అని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ దగ్గరకు వచ్చేటోడు. అక్క బావ అంటే ఇంకా మన మామనే కదా, కోడళ్ళు అని మనం అనుకున్నాము, అంతేగాని ఇట్లా చేస్తాడని తెలియదు. ఏమంటారు వాళ్ళు ఇప్పుడు కాలనీలో మీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కిషోర్కి సంబంధించి పెళ్లికి అదే కారణమా, ఇంకా వేరే కారణం ఉందని నిరాకరించారు? ఆయన వద్దన్నాను కాబట్టి అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను కారణం. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకునే సమయానికి పెళ్లికి నిరాకరించి వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా కిషోర్ చెప్పడంతో విహారిక మనస్తాపానికి గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అని చెప్పేసి కూడా ఇంట్లో చెప్పి హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కిషోర్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయనని రిమాండ్కి తరలిస్తారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఇంకా వాళ్ళైతే ఎవరు రియాక్ట్ కాని పరిస్థితి ఉంది. కిషోర్నే నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని, ఈ ఘటన తర్వాత అతను కనిపించకుండా పోవడంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. అసలు ఆత్మహత్యకు ఇతనే కారణమా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న పోస్టుమార్టం అనంతరం విహారిక మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ కిషోర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఎవరు ఇక్కడ రాలేదు, ఇప్పటివరకు స్పందించ కూడా లేదు. అసలు దీనికి సంబంధించి అందరికీ, ఇరు కుటుంబాలకు కూడా తెలుసు వీరు ప్రేమించుకుంటున్నారని చెప్పేసి, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చి కలిసి తిరిగే వాళ్ళు. కానీ వచ్చేసరికి తాను నేను చేసుకోను ఇప్పుడు అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి పేరు మీద అయితే ఒక ప్రాపర్టీ ఉండేది, ఆ ప్రాపర్టీని తల్లిదండ్రుల పేరుపై గిఫ్ట్ డీడ్ చేయడంతోనే అప్పటి నుంచే దూరంగా పెట్టడం, మాట్లాడకపోవడం, తాను ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇవ్వకపోవడంతోనే విహారిక మనస్తాపానికి గురైందని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే కిషోర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా విహారికకి కిషోర్కి మధ్య గ్యాప్ ఏర్పడింది. పెళ్లి విషయం వచ్చేసరికి తాను వేరే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి నిలదీయడంతో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇలా మోసం చేస్తారా అని చెప్పేసి కూడా ఆమె కిషోర్ను నిలదీసినట్టు తెలుస్తుంది. కానీ మెసేజ్లలో ఎక్కడ కిషోర్ పేరు పెట్టకుండానే నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ కొన్ని మెసేజ్లు పెట్టినట్టు తెలుస్తుంది. ఆ స్టేటస్లను కూడా పూర్తిగా ఆమె సెల్ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్స్ వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో ఏమైనా గొడవలు జరిగాయా, ఇరు కుటుంబాలకు సంబంధించి ఏమైనా మాట్లాడుకున్నారా, వాటన్నిటికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిన్ననే కిషోర్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. అవసరమైతే కస్టడీకి తీసుకొని మరింత విచారణ కూడా చేసే అవకాశం ఉంది. కిషోర్ కారణంగానే తమ కూతురు చనిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పేసి కిషోర్ తరచూ ఆ అమ్మాయితో తిరిగేవాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ నమ్మకంగా పెళ్లి వరకు నమ్మించి పెళ్లి చేసుకునే సమయానికి దాటవేయడంతోనే ఆ అమ్మాయి మనస్తాపానికి గురైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కిషోర్ని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మరికొద్ది సేపట్లోనే అతన్ని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు సెల్ ఫోన్లలో కూడా ఏమైనా చాటింగ్ చేశారా, కిషోర్ ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా, ఎందుకు విహారిక ఆత్మహత్య చేసుకుంది, ఇంకా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా మీర్పేట్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.